హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాననమాట. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ పికెల్ అనమాట. చికెన్ పికెలు మేమెప్పుడు రెగ్యులర్‌గా చేసుకుంటూనే ఉంటాము. ఈసారి మేమెలా చేసుకుంటాము అనేది మీకు చూపించాలని చెప్పి వీడియో షూట్ చేశాను. ఇది యాక్చువల్‌గా ఇంటికి తీసుకెళ్ళడానికి చేశాననమాట. నేనే చేశాను ఈసారైతే. ఎప్పుడు మా వారు, నేను ఇద్దరు కలిసి చేస్తాము. ఈసారి నేనే చేశాను. టేస్ట్ మాత్రం నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇది చేసినన్ని రోజులు డైలీ ఒక్క ముద్దలో అయినా సరే నేను తినాల్సిందే. అంత బావుంటుంది. చికెన్ నేను దగ్గర దగ్గర 1 ½ కేజీ తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా కడిగి కొంచెం పసుపు, కొంచెం ఉప్పేసి బాగా మసాజ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవాలనమాట. మసాలా కోసం ఒక 3 టేబుల్ స్పూన్స్ ధనియాలు, మెంతులు ఒక టేబుల్ స్పూన్ అండ్ 2 టేబుల్ స్పూన్ ఆవాలు, లవంగాలు అండ్ దాల్చిన చెక్క, జీలకర్ర ఇవి మొత్తం డై డ్రైగా రోస్ట్ చేసుకోవాలనమాట. ఇవి ఆరిన తర్వాత ఏంటంటే, మనం మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా ఆరాలి. ఇవి ఎలా రోస్ట్ చేసుకోవాలంటే, సిమ్‌లోనే పెట్టుకొని మంచి అరోమా వస్తది. అవి రోస్ట్ చేసేటప్పుడు. ఆ అరోమా వస్తే చాలు మనం ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత పూర్తిగా ఆరిపోయిన తర్వాత మిక్సీ ఏసుకోండి. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా చికెను, ఆ చికెన్‌ని ఫ్రై చేసుకోవాలనమాట. ఇక్కడ నేను ఆయిల్ ఒక్క స్పూన్ కూడా వేయలేదు. మందంగా ఉన్న ఒక పాన్ పెట్టుకొని అందులోనే ఈ చికెన్‌ని ఫ్రై చేస్తున్నాననమాట. ఫ్రై ఇన్ ద సెన్స్ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా పోవాలి. ఎందుకంటే వాటర్ ఉంటే మనకి చికెన్ పికిల్ అనేది ఎక్కువ డేస్ ఉండదు. మనం ఇలా కలుపుతూ, మూత పెడుతూ, తీస్తూ ఇలా చూసుకుంటూ చికెన్‌లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇదిగో చూసారా వాటర్ రిలీజ్ అవుతుంది చికెన్‌లో నుంచి. బాగా వాటర్ అంతా పోయేసరికి 1 ½ కేజీ చికెన్ కూడా దగ్గర పడిపోయి చాలా కొంచెం అయిపోతుందనమాట. ఇంత చికెన్ ఇంత కొంచెం అయిపోయిందా అనిపిస్తది మనకి. చూసారా ఎంత వాటర్ వచ్చిందో చికెన్‌లో. ఆ వాటర్ అంతా ఆవిరైపోయిందాకా మనం కలుపుకుంటూ చికెన్‌ని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. ఇలా ఫ్రై చేసుకుంటే ముక్క కూడా చాలా మంచిగా మెత్తగా చాలా బావుంటుంది టేస్టీగా. వాటర్ చూసారా ఎంతొచ్చాయో? ఆ వాటర్ అన్నీ పోవాలనమాట. అడుగు అంటకుండా తిప్పుకుంటూ మూత పెట్టుకొని ముక్క ఉడికిందా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసారా ఇందాక ఎంత వాటర్ ఉన్నాయో ఇప్పుడైతే లేవు వాటరు. చాలా వరకి పోయాయి. ఇంకెక్కడ కొంచెం ఉన్నాయి. ఆ కొంచెం కూడా పోయిందాకా మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం తీసి పక్కన ఆరబెట్టుకోవాలి. కొంచెం ఆరిన తర్వాత అవి మీకు కొంచెం పెద్ద పీసెస్ అనిపిస్తే అవి ఇప్పుడు ఇలా చేత్తోని ఇలా నొక్కితే చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి. తర్వాత ఏంటంటే అది ఆరిన తర్వాత ఆయిల్ ఉంటుంది కదా! నేనైతే పల్లి ఆయిలే తీసుకున్నాను. పీనట్ ఆయిల్. ఈ ఆయిల్‌తో డీప్ ఫ్రై చేసుకోవాలనమాట. డీప్ ఫ్రై ఎందుకు అంటే ముక్కలో ఇంకా ఏదన్నా వాటర్ ఉంటే పోతది. లేదా ఎక్కువ రోజులు ఉండటానికి కూడా చేస్తారు. ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ఈ ఆయిల్‌తోనే వాడతాము. నెక్స్ట్ ప్రాసెస్ అదే చూడండి. ఇలా ఇందాక మనం ఫ్రై చేసుకున్న ముక్కలన్నీ దీంట్లో వేసి నేను 2 టైమ్స్ ఏసాను. ఎక్కువుంది కదా! పొంగిపోతుంది పల్లి ఆయిల్ అయితే. అందుకని చెప్పి నేను 2 టైమ్స్ వేసాను. ఇలా కదుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలి ముక్కని. చూడండి మీరు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. పల్లి ఆయిల్ అంటే ఎక్కువ నురగొస్తదనమాట. ఇదిగో కలర్ చూడండి. అలా కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ పికిల్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాన్ వెజ్ పికిల్ అంటే ఎవరికైనా ఇష్టమే. చాలా మందికి ఇష్టమనమాట. ఇది ఇలా పెట్టుకుంటే 2-3 మంత్స్ ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 4 మంత్స్ వరకు ఉంటుంది. అన్ని డేస్ ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే చికెన్ పికిల్ అంటే అందరూ తినేస్తూ ఉంటాము. ఎక్కువ అయిపోతుంది. మా ఇంట్లో అయితే కంపల్సరీ తినేస్తాము. అయిపోతది 1 మంత్, 1 ½ మంత్‌కి. ఇక్కడ నేను ఆ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా! అదే ఆయిల్‌లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఇంట్లోనే ఆడించాను. ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేస్తుంటే కర్రీస్ అయినా, పికిల్స్ అయినా ఎంత మంచి స్మెల్ వస్తాయో, ఎంత హాయిగా ఉంటాయో. అదే బయటది తెచ్చి వాడుతుంటే అదొక డిఫరెంట్ స్మెల్ వస్తది. నాకే అలా అనిపిస్తుందో, అందరికీ అలా అనిపిస్తుందా? ఎవరికైనా నాలాగే ఫీల్ అయితే కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! చికెన్ పీసెస్ అన్నీ అందులో వేసాను. కొంచెం ఫ్రై అయిందాక అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో పచ్చిదనం ఉంటుంది కదా! ఆ
పోయి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా మొత్తం కలిసిపోయింది. ఇంక తర్వాత ఏంటంటే మనం మసాలా ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా! అది అన్నీ వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్, కారం యాడ్ చేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 100 గ్రామ్స్ సాల్ట్, 150 గ్రామ్స్ కారం తీసుకున్నాను. మాకు సరిపోయే క్వాంటిటీలో తీసుకున్నాం. మేము కొంచెం స్పైసీగానే తింటాము. స్పైసీగా ఉంటేనే బావుంటది అనమాట. అందుకని చెప్పి తీసుకున్నాము. ఇక్కడ అన్నీ ఇప్పుడు కారం, ఉప్పు అవి వేసాం కదా! తర్వాత నేను ఇందాక మసాలా అని చెప్పాను కదా! డ్రై రోస్ట్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాము. అదెయ్యాలి. అది ఏసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం దగ్గర పడిందాకా కదుపుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. చూసారా? చూస్తుంటేనే నాకిప్పుడు నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయన్నమాట. చికెన్ పికిల్ ఎంతమందికి ఇష్టమో మీరు కూడా కామెంట్ చేయండి. నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. ఇలా మొత్తం కదుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత వదిలేయాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత నిమ్మరసం ఉంటుంది కదా! నేను ఒక 4, 5 నిమ్మకాయలు తీసుకొని నిమ్మరసం తీసాను. విత్తనాలు లేకుండా, సీడ్స్ లేకుండా తీసేసి మొత్తం నిమ్మకాయ రసం పిండేసాననమాట. పిండి ఇలా ఆరిపోయిన తర్వాత వెయ్యాలి. వేడిగా ఉన్నప్పుడు ఏంటంటే చేదొస్తదనమాట. చేదొస్తే బాగోదు పికిల్. ఇలా ఆరిపోయిన తర్వాత సాల్ట్, కారం అంతా చెక్ చేసుకొని వెయ్యాలి. నిమ్మరసం వేసి వదిలేస్తే ఆ చేసిన డేనే కాకుండా 2 డేస్ తర్వాత తింటే ఏంటంటే అంతా ముక్కకి కారం, ఉప్పు, మసాలా అన్నీ బాగా పడతాయన్నమాట. పట్టిన తర్వాత ఎలా అంటే చాలా టేస్టీగా అంతా బాగా అన్నీ టేస్ట్ అన్నీ తెలుస్తూ మనకి చాలా నచ్చుతుంది. వేడి వేడి అన్నంలో ఒక 2 పీసెస్ వేసుకొని తింటే ఆహా! అమృతం అనమాట. టేస్ట్ వేరే లెవెల్. నాకిప్పుడు చూస్తుంటేనే నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.